మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లోని ఫలక్నుమా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సుల కొనుగోలు, సోలార్ ప్లాంట్ల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఫలక్నామా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలకు కాలేజీకి రావడం జరిగింది. ఈ విద్యార్థులను అధ్యాపక వర్గానికి అందరికీ కూడా, అదేవిధంగా తెలంగాణలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా 1,00,000 మంది మహిళలు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతో నూతనంగా వాళ్ళను సోలార్ పరంగా కావచ్చు, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలతోటి, మండల సమైక్యలతోటి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి